రగిలిస్తాయో, ఎంత ఉజ్జీవాన్ని రగిలిస్తాయో గ్రంథాన్ని పరిశీలిస్తున్నప్పుడు, అధ్యయనం చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఆ వాక్యము, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు, చీకటిలో నడుస్తున్నా కూడా ఆ వాక్యమే వారికి దీపమై నడిపిస్తుందంట. ఇంకా ముందు, గడాంధకారపు లోయల్లో నేను సంచరించినను నేను అపాయమేమి రాదు, ఎందుకంటే నా పక్షాన నీవు ఉన్నావు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినను, అయినా నేను భయపడను. ఎందుకు? నా పక్షమున దేవుడున్నాడు. ఇంకా మనం ఈ వచనాలను ఆధారం చేసుకుని దేవుని వాక్యంలోనికి ప్రవేశిస్తే, లోకము విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? లోకము విషయంలో క్రైస్తవులు ఎలా ఉండాలి? అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా ఉంది: మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుటకు రూపాంతరము పొందుడు. ఈ లోకానికి వేరుగా జీవించాలంట. ఈ లోకానికి వేరుగా జీవించాలంట. క్రైస్తవులు ఈ లోకంలో ఎలా జీవించాలనే అంశాన్ని మనం ధ్యానించినట్లయితే, అందులో భాగంగా ఒక 4 లేదా 5 అంశాల గురించి వివరించాలనుకుంటున్నాను. మెయిన్ పాఠ్యాంశంగా తీసుకుంటే, క్రైస్తవులు లోకంలో ఎలా నడుచుకోవాలి లేదా లోకంలో ఎలా జీవించాలి, ఇది నేటి సమాజం తెలుసుకోవాల్సిన అంశం. ఈ లోకంలో జీవించడం చాలామందికి కష్టతరమైపోతుంది. చాలామంది ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులను జీర్ణించుకోలేక దేవుని పిల్లలు కూడా చాలామంది తమకు తాము హాని చేసుకుంటున్నారు. తమకు తాము హాని చేసుకోవడం కూడా పాపమే. తమకు తాము హాని చేసుకొని చనిపోవడం, హత్య పాపమే కదా, పాపమే కదా. దేవుడు నిర్ణయించిన కాలానికి మన మరణం ఉండాలి. దేవుడు నిర్ణయించిన కాలం కంటే మన మరణము ముందొస్తుందంటే మన యొక్క పాపమే కారణమవుతుంది. ఈ లోకము చాలా ముందుకు వెళ్తున్నామనే భ్రమలో చాలా వెనుకకు వెళ్తుంది. జాగ్రత్తగా కాలాన్ని పరిశీలిస్తే, ఇక్కడ రోమా సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము. చాలామంది అట్లా చెప్పడం చాలా కష్టమండి. బైబిల్లో ఉన్న మాటలు నేటి సమాజం పాటించాలంటే చాలా కష్టమండి. మనం కూడా లోకంలో కలిసి వారితో పాటు అడుగులేస్తూ వెళ్ళాలండి అని దైవ సేవకులు కూడా లోకంలో కలిసిపోతున్నారు. లోకంలో నేను మాట్లాడేది విశ్వాసులకు మాత్రమే కాదు, దైవ సేవకులు సహితము లోకములో కలిసిపోతున్నారు. దేవుని వాక్యంలో ఇమడలేక, వారు దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక లోకముతో సాంగత్యం చేసి లోకంలోనే కలిసిపోతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మీరు లోకానికి వేరై ఉండాలి. ఇంకా మనము పేతురు గారు దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చూడండి. అక్కడ కూడా అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 40వ వచనం చూడండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించండి. చూడండి, లోకానికి ఏమై ఉండాలంట? మనము వేరై ఉండాలి. లోకానికి వేరై ఉండాలి. వాస్తవంగా దేవుని సంఘము అంటే ప్రత్యేకంగా పిలువబడిన వారు. దేవుని సంఘము అంటేనే ప్రత్యేకంగా పిలువబడిన వారు. దేవుని స్వరక్తంలో కడిగి పరిశుద్ధులైన వారు మరలా లోకంలో ఎలా కలిసిపోతారు? లోకానికి వేరుగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘాన్ని ఉద్దేశించి 12వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, మీరు లోకానికి వేరై మరలా మారు మనస్సు
పొంది రూపాంతరము చెందుడు. ఇక్కడ చెప్తున్నాడు పేతురు గారు, అపోస్తులైన పేతురు గారు ఈ 2వ అధ్యాయం 40వ వచనంలో అనేక విధములైన దేవుని వాక్యాన్ని మాటలు చెప్పి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి, అక్కడ కూడా రూపాంతరము చెందుడి, మారు మనసు పొంది రూపాంతరము. ఎందుకంటే ఈ లోకము మనలను దేవునిలో నుండి వేరు చేస్తుంది. తనలో ఇమిడ్చుకోవాలని లోకంలో ఆశ, కానీ దేవుని వాక్యం అట్లా కాదు, మీరు లోకానికి వేరై జీవించాలని. ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చెప్తాను వినండి. ఒక పడవ అనేది, పడవకు విలువ ఉండాలంటే ఎక్కడ ఉండాలంటే నీటి మీద ఉన్నప్పుడే ఆ పడవకు విలువ. ఒడ్డునుందనుకోండి, ఆ పడవలో ఎవరైనా ఎక్కుతారా? ఒడ్డులో ఉన్న పడవ వైపు ఎవ్వరూ చూడరు. ఒడ్డులో ఉంటే పడవ ఉపయోగం ఏంటి? నీటిలో ఉంటేనే ఆ పడవ నీటిలో నుండి మనల్ని కాపాడడానికి ఆ పడవ మీద ప్రయాణం చేస్తాం. ఒకవేళ ఆ పడవలోనికి నీళ్ళు వచ్చినాయనుకోండి, పడవ తేలుతుందా? ఆ నీటితో పాటు ఆ పడవ కూడా, నీళ్ళన్నీ పడవలోకి వచ్చి మునిగిపోతారు. ఇప్పుడు ఈ నీరు అనేది లోకంగా మనం భావించుకున్నట్లయితే పడవను ఒక క్రైస్తవునిగా పోల్చుకోవచ్చు, ఒక ఉపమాన రీతిగానే. దేవుడు ఎక్కడ ఏ వాక్యాన్ని సందర్భాన్ని చెప్పినా కూడా చక్కటి ఉపమానాలతో అలంకారాలతోనే దేవుని వాక్యాన్ని చక్కగా వివరించాడు. చాలా ఉపమానాలు చెప్పాడు కదా, వ్యవసాయం గురించి కానీ, తప్పిపోయిన కుమారుని గురించి కానీ, అంజూరపు చెట్టు గురించి కానీ, ఇంకా తప్పిపోయిన గొర్రెల గురించి కానీ, కనిపించకపోయిన నాణ్యం గురించి కానీ, ఇట్లా చాలా ఉపమానాల రీతిగా దేవుడు వాక్యాన్ని చెప్పాడు. అలాగే ఇప్పుడు ఈ నీటిని లోకంగా మనం భావించుకున్నట్లయితే ఈ పడవ యొక్క జీవనం ఎలా ఉంటుందంటే ఆ నీళ్ళ మీదనే నిరంతరం ప్రయాణం చేయాలి. నీరున్న చోటనే పడవ ఉంటుంది, నీరున్న చోటనే పడవ ఉంటుంది, నీటి ఒడ్డున ఉంటుంది. ఇప్పుడు ఆ పడవ జీవనకాలం ముగియాలంటే, జీవన యాత్ర ముందుకెళ్ళాలంటే ఆ నీటి మీదనే ఉండాలి ఆ పడవ. ఎందుకంటే నీటి మీద ఉంటే ప్రయాణికులు ఈ ఒడ్డున ఉన్న వారిని ఆ ఒడ్డున ఉన్న వారిని ఈ ఒడ్డుకు ఆ పడవ చేరుస్తుంది. ఇప్పుడు ఆ పడవకు కూడా రంధ్రము లేదా కన్నంబడి ఆ పడవలోనికి నీళ్ళు వచ్చాయనుకోండి, ఆ పడవ ప్రమాదం. ఆ పడవలో ఎవరు ఎక్కరు. లోకము విషయంలో కూడా క్రైస్తవులు లోకంలో ఉండాలి, కానీ లోకములో కలిసిపోకూడదు, లోకానికి వేరై ఉండాలి. అపోస్తులైన పౌలు కూడా అదే చెప్పాడు. ఇక్కడ అపోస్తులైన పేతురు గారు కూడా లోకానికి వేరై మూర్ఖులకు, ఇంకా గట్టిగా చెప్పాడు ఈయన, మూర్ఖులకు ఈ తరానికి వేరై రక్షణ పొందండి. క్రైస్తవులు ఈ లోకంలో ఎలా ఉండాలి? మొదటి పాయింట్ వేరై ఉండాలి. అలాగే 2వ పాయింట్కి వెళ్తే ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం 13, 14 వచనాన్ని జాగ్రత్తగా గమనిస్తే 14వ వచనం చెప్తుంది. 13వ వచనము, మీరు లోకమును, 5వ అధ్యాయము 13వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగించుటకై దీపస్తంభం మీదనే. ఇక్కడ లోకానికి ఉప్పై ఉండాలని చెప్తున్నాడు. అలాగే ఇంకొక సందర్భం చెప్తున్నాడు, మీరు లోకానికి వెలుగై ఉండాలి. అంటే లోకానికి వెలుగై ఉండాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడు చీకట్లో వెళ్తున్న వారికి ఒక టార్చ్ లైట్ అవసరం. ఒకరు ఎవరైనా టార్చ్ లైట్ వేశారనుకోండి, ఇరుగు పొరుగు వారు కూడా ఆ వెలుతురకుండా ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి వస్తారు. చీకటి ప్రాంతాల్లో మన దగ్గర ఒక టార్చ్ లైట్ ఉందనుకోండి, మనం వెళ్తుంటే మనతో పాటు కూడా కలిసి వస్తారు. ఎందుకంటే వారి దగ్గర టార్చ్ లైట్, ఆ వెలుగు అనేది లేదు. కాబట్టి ఈ చీకటిలో ఏముంటాయో తెలియదు, రూట్ ఎలా ఉందో తెలియదు, మార్గం ఎలా ఉందో తెలియదు. కాబట్టి మనం ఒక టార్చ్ లైట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ టార్చ్ లైట్ వెంట అందరూ. అంటే ఈ వాక్యము ఏం చెప్పాలనుకుందంటే, నీవు లోకాన్ని నడిపించే విధంగా ఉండాలి, లోకాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి, లోకానికి మార్గదర్శకులుగా ఉండాలి. ఈ మార్గంలో నువ్వు నడవాలంటే ఇదిగో ఆ వ్యక్తిలా ఉండాలి. మీరు గమనించారో లేదో, కొందరు తమ యొక్క పని బాటల్లో పనిచేస్తున్నప్పుడు కూడా సాత్వికంతో
మంచితనంతో మాట్లాడుతుంటే, అక్క నీ మాటలు బాగా కమ్మగున్నాయి అక్క, నువ్వు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది అక్క. కొందరు విశ్వాసంలో లోకంలో మాట్లాడుతుంటే, అన్న నువ్వు చక్కగా మాట్లాడుతున్నావు అన్న, ఏ మందిరానికి వెళ్తావన్నా నువ్వు, ఎక్కడ బాప్తిసం తీసుకున్నావు అన్న, నువ్వు అడుగుతారు లేదా? చక్కగా ఇప్పుడు చాలా వివాహ ఫంక్షన్లకు కానీ అంటే ఏదైనా వివిధ కార్యక్రమాలకు అకేషన్స్కు మనం వెళ్తే మన డ్రెస్ సెన్స్ కానీ మన యొక్క అంటే ఎక్స్టర్నల్ మనకు బయటకు కనిపించే రూపాన్ని మనం ఇతరులు అబ్జర్వ్ చేసినప్పుడు అక్క చూడు ఎంత చక్కగా రెడీ అయి వచ్చిందో అని కూడా మాట్లాడతారు. నీ యొక్క అలంకారాన్ని బట్టి కూడా దేవుని వైపు ఆకర్షించవచ్చు. కొందరు వారి శరీరం అంతా అలంకారంతోనే పెట్టుకుని ఉంటారు. అంటే అది వస్త్ర రూపంలో కానివ్వండి, బంగారు రూపంలో కానివ్వండి, ఇంకా మరి ఏదైనా కానీ వారి వెంట్రుకల దగ్గర నుంచి తల దగ్గర నుంచి అన్ని అరిపాదాల నుంచి తల వెంట్రుక వరకు వారందరూ కొందరు ఫ్యాషన్ డిజైనర్లా తయారై వస్తారు. కొందరు సాత్వికంతో ఏమీ ధరించకుండా చక్కగా వస్తే వారికి మర్యాదిస్తుంటే వారు మాటలు మాట్లాడుతుంటే ఏంటి అక్క ఏం వేసుకోలేదు, అందరు అక్కకెళ్ళి చూస్తున్నారు, ఈయన నేసుకునే నాకెళ్ళి ఎవ్వరు అని అసహ్య కూడా పుడుతుందా? ఇప్పుడు ఒక ఫంక్షన్కు బాగా నీట్గా కాస్ట్లీ డ్రెస్ వేసి కాస్ట్లీ వాచ్ పెట్టి మంచి జోబిలో మంచి కాస్ట్లీ పెన్ను పెట్టి స్పెట్స్ పెట్టి అంతా సూట్ వేసుకొని వెళ్తే మనల్ని పట్టించుకోకుండా సాదా సీదాగా వచ్చిన ఒక మనిషిని పట్టించుకున్నారనుకో మనకు బాధలేస్తుందా లేదా? ఏంటి పక్కన ఇంత పర్సన్ ఉంటే అతనితో మాట్లాడుతున్నాడు ఇతను అని ఫీల్ అవుతారు. అంటే మన యొక్క హావభావాలు లేదా పైరూపం కూడా దేవుని వైపు ఆకర్షించేలాగున ఉండాలి. అట్లా మనము వారిని ప్రభావితం చేయాలి. వారిని అందుకే మీరు లోకానికి వెలుగై ఉండండి, మీరు లోకానికి వెలుగై ఉండండి. ఇంతకుముందు ఈ మత్తయి సువార్త ఈ 5వ అధ్యాయంలో 13, 14, 15 వచనాల గురించి ఈ ఉప్పు గురించి వెలుగు గురించి ఇంకొక అంశం ఏంటి, కొండ మీద ఉండే పట్టణము గురించి, ఈ 3 అంశాల గురించి చక్కగా వివరించారు దేవుని మహాకృపను బట్టి. ఈ వెలుగుని గురించి ఉప్పును గురించి బాగా అబ్జర్వ్ చేస్తే మనం లోకాన్ని నడిపించే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా మనం ముందుకెళ్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. రెండవ వచనం చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరుగరా, మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా అని చెబుతూ ముందు వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, మనలో మనం వాద్యము గొడవలు పెట్టుకొని ఇతరుల గురించి డిస్కషన్ చేస్తే మనకు విలువ ఉండదు. ముందు మనం కంప్లీట్గా సరైన విధానంలో మార్గంలో ఉండాలి. మనమే సరిగా లేక ఇతరులను సరిచేయాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కూడా విఫలమవుతుంది. అందుకే దేవుడు చక్కగా ఉపమాన రీతిలో చెప్పాడు, మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని చూడక నీ ఎదుటి వ్యక్తిలో ఉన్న నలుసును విమర్శిస్తున్నావు. నీ ఎదుట వ్యక్తిలో ఉన్న నలుసునే నువ్వు విమర్శిస్తున్నావే, అంత చిన్న తప్పును పలుమార్లు ఎత్తి చూపుతున్నావే, మరి నీలో వాటి కంటే మిన్నగా దూలము లాంటి సరి చేసుకోవడానికి ఇంకా నీ దగ్గర చాలా అంశాలు ఉన్నాయి కదా, ఒక్క విషయంలో నువ్వు ఎలా పక్కవారికి తీర్పు తీరుస్తున్నావు అంటే దీని భావము నాకు తెలిసినట్లుగా ఏదంటే, మనము ముందుగా ఒక వ్యక్తిని సరిచేయాలంటే మనం ఎలా ఉండాలి, పరిపూర్ణులై ఉండాలి. మనం ఎలా ఉండాలి, పరిపూర్ణులై ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెల్లిస్తుంది, మీ తండ్రి పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మీ తండ్రి పరిశుద్ధుడు కనుక, పవిత్రుడు కనుక మీరు కూడా పవిత్రంగా. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ తిమోతిని అంటాడు, అయ్యా తిమోతి, ప్రియమైన బిడ్డ, నువ్వు లోకంలో సమాజంలో నిలబడి నీ ఎదుట పెద్దలు కూర్చున్నప్పుడు, పిల్లలు కూర్చున్నప్పుడు, యవనస్తులు కూర్చున్నప్పుడు నువ్వు వాక్యం చెబుతుంటే వారు ఒక్కొక్కరు ఒక విధంగా మాట్లాడుకోవచ్చు. చిన్నవాడే వీడేంటి నాకు చెప్తున్నాడు, మా యొక్క అనుభవం ముందు వీడెంత అని కూడా అనుకుంటారు. ఓ నా ప్రియ కుమారుడా తిమోతి, దేవుని వాక్యం నువ్వు చెప్తున్నప్పుడు ఎలా ఉండాలంటే తిమోతికి రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, చాలా చక్కగా 5 విషయాల గురించి చెప్తాడు. అక్కడ ఏమని చెప్తాడంటే,
4వ అధ్యాయం మొదటి పత్రిక తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలంట. నిజంగా నేటి సమాజంలో ఎవరైనా చిన్నపిల్లలు కానీ యవనస్తులు కానీ దేవుని వాక్యాన్ని వివరిస్తుంటే వెంటనే పక్కనున్న పెద్దవారు లేదా వృద్ధులు ఏమని గేల్ చేస్తారంటే, అరే బాబు ఇలాంటి వాక్యాలు ఎన్నో విన్నానురా, ఇలాంటి వేదికల మీద ఎన్నోసార్లు నేను ప్రసంగించాను రా అబ్బాయి అని వారిలో వారు అతిశయం కొద్దీ మాట్లాడుతూ ఉంటారు. వారు నిలవబడిన వ్యక్తిని మాత్రమే చూస్తున్నారు కానీ విత్తుచున్న వాక్యాన్ని చూడడం లేదు. నేను అందుకే కదా నాకు కోపం ఏంటంటే, ఎక్కడైనా యూత్ మీటింగ్స్ పెట్టినారనుకోండి, అక్కడ చెప్పే వాళ్ళంతా ముసలోళ్ళే. యూత్ యొక్క టెంప్టేషన్స్ కానివ్వండి, వారు ఎదుర్కొనే సవాళ్ళు కానివ్వండి, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఏం తెలుస్తుంది? టైటిల్ ఏమో యూత్ మీటింగ్, యూత్ కాన్ఫరెన్స్. ఇక్కడ ప్రసంగించే వ్యక్తి ఏమో వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి, లేదా 40 లేదా 50 అబవ్ ఉన్న వాళ్ళు. మీరు ఎలాగో యవనస్తులకు ఎలా జీవించాలో చెప్తారు? చెప్పవచ్చు, కరెక్టే. కానీ యవనస్తులో బలమైన వారు లేరా? తప్పిపోకుండా దేవుని వాక్యంలో నిల్చున్నవారు లేరా? వారికి అవకాశం ఇస్తే మీ ఔన్నత్యం తగ్గుతుందని భయపడుతున్నారా? ఆ రోజుల్లోనే అపోస్తులైన పౌలు యవనస్తులకు ఎలాంటి మాదిరినిచ్చారు చూడండి. నా ఉద్దేశం ఏంటంటే, యవనస్తులకు సదస్సు జరిగినప్పుడు ఆ యవనస్తులకు బోధించడానికి సరైన యవనస్తులు ఉన్నారా లేరా? ఉంటే వారిని ఎందుకు వాడుకోవడం లేదు? మీరే ఎన్నాళ్ళు యవనస్తులకు ప్రసంగాలు చేస్తారు? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అనే భయంకరమైన పాపం మన ముందు జరుగుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ గురించి ఇప్పుడు 40+ లేదా 50+ ఉన్న వారికి చాలా అవగాహన ఉండదు. పాపం ఎక్కడో లేదు, అరచేతిలోనే పాపమంతా ఉంది. ఇంతకుముందు పాపం అంటే ఒక సారాయి కొట్లోనో వ్యభిచార కుంపలోనో జారశ్రీ దగ్గరనో కాదు. ఇప్పుడు ఆ పాపమంతా అరచేతిలోనే ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. వీటి గురించి యవనస్తులకు ఎలా వారిని దేవుని వాక్యంలో నిలబెడతావు? నువ్వు చూడరాని దృశ్యాలు చూసి పాడైపోతున్నారు, ఆడరాని గేమ్స్ ఆడే పాడైపోతున్నారు. నిన్నటి వారం వాక్యం విన్నాం, చిన్న బిడ్డలు, పసికందులు, వారు తెలియని గేమ్స్ గురించి వెళ్ళి వారి తల్లిదండ్రులకు దుఃఖాన్ని శోకాన్ని మిగిలించారు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలోనే యవనస్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను నిన్ను నిలబెడుతున్నాను, అయితే ఈ 5 విషయాలు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదట నీ మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసంలో ఏంటి పవిత్రతలో అనేకులకు నువ్వు మాదిరిగా ఉండాలంట. 5 విషయాలు యవనస్తులు ఈ 5 విషయాల్లో మాదిరిగా ఉండాలంట. మొదటిది నీ మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, పవిత్రత విషయాల్లో. ఈ 5 విషయాల్లో నువ్వు అనేకులకు మాదిరిగా ఉండాలి అని చెప్తున్నాడు. నిజమే కదా? ఈ యవనస్తులు అనే అంశం ఎందుకు వచ్చిందంటే, లోకానికి ఉప్పై ఉండాలి, లోకానికి వెలుగై ఉండాలనే అంశంలో భాగంగా యవనస్తులు ఈ లోకాన్ని ఎలాగైనా ప్రభావితం చేయగలరు. వాడు ఏదనుకుంటే దానికోసం పోరాడతాడు. అందుకే యవన కాలము చాలా శ్రేష్టకరము. బలవంతుని చేతిలో మీరు బాణము వంటి వారు కరెంట్ కంటే పవర్ వారికి. అందుకే పెద్దలు అంటారు, ఈ వయసులో నువ్వు గుండ్రాలు తిరిగినా కూడా అరిగించుకుంటావు నాయన నువ్వు. ఆవేశం ఎట్లా ఉంటుందంటే, ఒక్కసారిగా అమాంతంగా వారికి యొక్క ఆవేశం వస్తే వాడు ఎన్నడూ చేయని రీతిగా ఎమోషన్ ఫీల్ అవుతాడు. అక్కడ గొల్యాతును ఎదుర్కొనడానికి అంతే చాలామంది ఉన్నారు పెద్దలు, కానీ దావీదును మాత్రమే దేవుడు పిలిచాడు. దావీదు చూస్తూ, అయ్యా, అడవిలో నేను చాలా క్రూరముగాలను ఎదిరించాను, మీరేంటి గొల్యాతును చూసి భయపడుతున్నారు? నా దేవుడు గొప్పవాడు, శత్రువుల ఊబిన నుండి శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించిన వాడు, ఈ వెర్రివాడు ఈ గొల్యాతు చేతుల నుండి మనల్ని తప్పించడా అని వర్షలో రాయబెడితే
అక్కడ తెలుసుకోవాల్సిన సంఘటన ఏంటంటే, ముందు నుంచి దావీదు రాయేస్తే ఎట్లా పడిపోవాలి? ఆయన వెలికిలికి పడిపోవాలి. మనం ఏదైనా ఇక్కడ నుంచి ముందర నుంచి షూట్ చేస్తే అతను ఎలా పడిపోతాడు? ఇట్లా పడిపోతాడు, వెనక్కి పడిపోతాడు. కానీ అక్కడ శత్రువు ఎట్లా పడిపోయినాడు? ముందుకు. పెద్దలు, విశ్లేషకులు, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, దావీదు నిమిత్త మాత్రుడే, దావీదు పైరూపమును కనిపించే విధంగా రాయి చేశాడు. కానీ దేవుడు దావీదు కంటే ముందుగా తలను కొట్టాడు. ఎందుకంటే దావీదు వలన అతడు పడిపోలేదు. దావీదులో ఉన్న శక్తిని నిరూపించడానికి దేవుడు ఆ ఔన్నత్యాన్ని, ఆ కార్యాన్ని చేయించాడు. కొన్నిసార్లు కాకిని వాడుకున్నాడు, కొన్నిసార్లు గాడిదను వాడుకున్నాడు. గాడిద మాట్లాడిందండి ప్రవక్తతో, చేప మాట్లాడింది. చేప చిత్తము ప్రభువా అని యోనాను తన కడుపులో దాచుకుంది. తినవలసిన మాంసం దొరికి కూడా తినకుండా ఉందంటే, ప్రియాతి ప్రియమైన ఇష్టమైన ఆహారం కాకికి మాంసం. అట్లాంటి కాకి వల్ల కూడా మాంసం తినకుండా కట్టుదిట్టంగా దేవుడు ఏర్పాటు చేశాడంటే ఎంత! అందుకే అంటాడు, ఈ సృష్టిలో ప్రతి జీవి ఆయనను స్తుతిస్తున్నాయి, ఆయన నామాన్ని, ఔన్నత్యాన్ని వివరిస్తున్నాయి. కానీ ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపం చేసిన మనుషులు మాత్రము ఆయనను ప్రేమించటం లేదు. ఆయన మహిమను, ఆకాశమా వినుడి, భూమి ఆలకించుడి, కానీ పెంచిన నా బిడ్డలు నా మీదనే తిరుగుబాటు చేశారు. అందుకే దావీదు కీర్తన ఉంటుంది, మీరు ఆకాశం వైపు చూడండి, సముద్రం వైపు చూడండి, అవి దేవుని మహిమను, దేవుని ఔన్నత్యాన్ని వివరిస్తున్నాయి. పక్షులన్నీ పొద్దున్న లేస్తానే తన యొక్క రాగాలతో, తన యొక్క ధ్వనితో దేవుణ్ణి కీర్తిస్తున్నాయి. ఇంకా ముందుకెళ్తే ఈ ఆహారము పెద్దలు కూడా అంటారు, కోటి విద్యలు కూటి కోసమే కదయ్యా. కోటి విద్యలు నేర్చుకున్నారు, చివరికి కూటి కోసమే కదా. ఈ కూడు కోసము, ఈ కడుపులో ఆహార నిమిత్తము ఇన్ని మోసాలు, ఇన్ని టక్కర్లు, ఇన్ని జూదాలు, ఇన్ని మాయమాటలు. పైన ఒకటి, లోన ఒకటి. పెదవులతో సెకండ్ ఇస్తాడు, హృదయంలో కత్తితో పొడవాలనే ఆలోచన. మన ముందరేమో పైపిచ్చు, మృదువైన మాటలు. అందుకే ఈ రోజుల్లో శత్రువుల కంటే మన పక్కన ఉన్న మిత్రులే ప్రమాదం అంట. శత్రువులు మనల్ని ఏం చేసుకోలేరంట, మిత్రులేరంట మనల్ని కుంపగొల్చడానికి. ఎందుకంటే మిత్రునికి నీ బలము తెలుసు, నీ యొక్క బలహీనత తెలుసు. ఎక్కడో ఉన్న శత్రువుకి తెలుసు. ఇట్లా మొదటి విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే, లోకానికి వేరై జీవించాలి. లోకానికి రెండో విషయము, లోకానికి ఉప్పులా జీవించాలి, లోకానికి వెలుగులా జీవించాలి, లోక రక్షణ కొరకు పనిచేయాలంట. మూడో విషయం ఏంటంటే లోక రక్షణ కొరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మూడో విషయం ఏంటంటే, మనందరి మీద సువార్త భారం అనేది మన భుజస్కంధాల మీద ఉంది. ఎవరైతే నమ్మి పాప క్షమాపణ పొంది నూతనమై రూపాంతరం చెంది బాప్తిసం పొందుతారో వారందరి మీద, ఒక సేవకుని మీదనో ఒక సువార్థికుని మీదనో సువార్త భారం లేదు. ఎవరైతే దేవుణ్ణి విశ్వసించారో వారందరి మీద సువార్త భారం అనేది ఉంది. అందరూ ఆయనకు శిష్యులై ఉండాలి. సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. బలవంతము చేయవద్దు ఎవరిని, ఎక్కడా, ఎప్పుడు. దేవుడు ప్రతి మనిషిని ఒక ఫ్రీడమ్, ఎవ్వరూ ఇవ్వలేనంత స్వేచ్ఛ ఇచ్చాడు మానవునికి ఎంత స్వేచ్ఛ ఇచ్చాడంటే దేవుడు ఎవ్వరూ ఇవ్వలేనంత స్వేచ్ఛ ఇచ్చాడు. ఈరోజు ఈ ఏఐ టెక్నాలజీని వాడుతున్నాం, లేదా ఈ రోబో టెక్నాలజీని వాడుతున్నాం. అనేక ఉద్యోగాలు కుప్పకూలిపోతున్నాయి ఈ ఏఐ సిస్టంతో. 1000 మంది చేసే పని ఒక్క రోబోను మాత్రమే చేస్తుంది. కొన్ని వేల మంది చేసే పని పదుల సంఖ్యలో రోబో చేస్తున్నాయి. కొన్ని వేల మంది సిస్టమ్ ఆపరేట్ చేసేంత పని ఒక్క రోబో, ఒక ఏఐ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఎందుకు? దానికి అంత కంట్రోల్ ఇచ్చేశారు.
నువ్వు ఎలా ఉండాలి, దానికి ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఏమి ఉండవు. మనిషికి మాత్రమే ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయి. ఎంతటి కరుడు కట్టిన నేరగానికైనా, ఉగ్రవాదికైనా దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు ఆ మనసులో రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ దేవుడు కూడా ఇంత టెక్నాలజీ ఆ రోజుల్లో లేదా, దేవునికి తెలియదా ఈరోజు ఏం జరుగుతుందో? మొదటిగా సృష్టింపబడిన ఆదామునే కంట్రోల్ చేసింటే పాపం చేయకుండా ఉండొచ్చు కదా, దేవుడు కంట్రోల్ చేయొచ్చు కదా. దేవుడు కంట్రోల్ చేస్తే ఇంకా నువ్వెందుకు, నేనెందుకు? అందరూ మునగనంటే మునుగుతారు, అందరూ లేనంటే లేచి బయటకు వస్తారు. ఇంకా నీతో ఏం పని, నాతో ఏం పని? అట్లా కాదు. దేవుడు నీ ఇష్టపూర్వకంగా, మనము బెత్తం పట్టుకొని పిల్లవానికి చదువు చెప్పడం వేరు, ఫ్రీడమ్గా నేర్చుకో. నువ్వు ఒక పిల్లవాడిని పిలిచి నువ్వు అంగడికి వెళ్ళరా అంటే వాడు ఫ్రీడమ్గా పిలిచి నేను వెళ్ళొస్తా అంటే బాగుంటుంది. కానీ నువ్వు బెదిరించి వాని దగ్గర ఉన్న వస్తువు గుంజుకొని నువ్వు అంగడికి వెళ్ళొస్తే ఈ వస్తువు ఇస్తా అని బెదిరించి అంగడికి తీసుకెళ్తే, అంగడికి పోయిరామని చెప్తే అతడు వెళ్ళొస్తాడు. కానీ అతని మనసులో నీ మీద ఎంత అసహ్యము, ఎంత ద్వేషము, ఎంత కోపము రగిలించేవాడిని అవుతాము. దేవుడు కూడా అదే కోరుకుంటున్నది. దేవుడు కూడా వారు నా ప్రేమను తెలుసుకోవాలి. ఎవరు బలవంతంగా నన్ను నమ్ముకోవద్దు, నా ప్రేమను తెలుసుకోవాలి. అందుకే యవనస్తులకు దేవుడు చక్కటి మాటలు చెప్పాడు. మహాజ్ఞాని సల్మోన్ ద్వారా చక్కటి ప్రసంగి గ్రంథాన్ని వ్రాయించాడు. ప్రసంగి గ్రంథాన్ని యవనస్తుల సదస్సులో వివరిస్తే ఎంత చక్కగా ఉంటుందంటే అతిశయం కొద్ది చెప్పలేదు. కానీ 2017 సంవత్సరంలో యూత్ రిట్రీట్కు నన్ను స్పీకర్గా పిలిచారు, యూత్ మీటింగ్కు. అక్కడ మొత్తం ప్రసంగి గ్రంథం అంతా మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు వివరించాను. చాలామంది ఉద్యోగులు, ఎంప్లాయీస్, పనిచేసేవారు, నాకంటే చక్కగా వాక్చాతుర్యం ఉన్నవారు అప్పుడే దేవుని వాక్యం చేత పట్టబడ్డారు. అక్కడ ఏముంటుందంటే, ఓ ప్రియమైన కుమారుడా, నువ్వు ఏది కోరుకుంటున్నావు? కొత్తది. ఈ ఫోన్ పాడైందనుకో, వెంటనే కొత్త మొబైల్ కొనాలి, అప్డేట్ వర్షన్. పాత మొబైల్ ఉందనుకోండి, ఆండ్రాయిడ్ మొబైల్ కొనేసేయాలి. ఆండ్రాయిడ్ మొబైల్ కొన్నా మళ్ళీ ఇప్పుడు యాపిల్ ఫోన్స్. ఇంకా అంతటితోనే ఆగుతున్నామంటే ఇంకా డిఫరెంట్ వేలో మొబైల్స్ వచ్చేసాయి. మనం అంత కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటున్నాం. అయితే ప్రసంగి గ్రంథకర్త చెప్తాడు, వ్యర్థము సమస్తము. నువ్వు అనుకుంటున్నావు క్రొత్తది అని. ఈ ఉనికిలో ప్రతిదీ దేవుడు ముందే నిర్ణయించి పెట్టాడు. వస్తువులకు విలువ తెల్లా. ఈ మధ్య పెన్స్ ఎట్లా వాడతారంటే, మహా అయితే ఒక నెల ఒక పెన్నును వాడిన వాళ్ళు కూడా లేరు. అప్పుడు బాల్యంలో మీ అందరికి కూడా గుర్తుంటుంది, పెన్నులో రీఫిల్ అయిపోతే ఎమ్మరి రీఫిల్ కొనుక్కొచ్చి ఆ పెన్నులో పెట్టుకునేవారు. పెన్ అంతా పడేయరు, పెన్నులో రీఫిల్ మాత్రమే కొనుక్కొచ్చి రీఫిల్ వేసుకొని, ఇంకా మనం ముందుకెళ్తే ఇంకు బాటిల్స్ ఉండేవి. ఆ రీఫిల్స్లోనే ఇంకేసుకొని యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పెన్ను అయిపోవడం ఏంటి? ఎక్కడ పడేస్తామో పెన్ను, వెంటనే ఇంకొక కొత్త పెన్ను. అది అయిపోయేంత వరకు కూడా మన దగ్గర పెట్టుకోం. అది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ మధ్య ఎవరో మాజీ క్రికెటర్ ఒక ఫోటో బయటకు వచ్చింది, ఆయన పేరేం పేరో. కొన్ని ఏళ్ళుగా ఆ డిస్ప్లే పోయి పగిలిపోయిన మొబైల్నే వాడుతున్నారు. అతని సంపాదన రోజులకే లక్షల్లో ఉంటుందంట, ఒక రోజుకే లక్షల్లో ఉంటుందంట. అతను క్రికెటర్. అతని ఫోన్ ఎక్కడ చూసినా కూడా బయట పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అంతా డిస్ప్లే అంతా పోయి పాత మొబైల్. చాలామంది వెళ్ళి ఆయన అడిగారు, ఏంటి సార్ మీరు తలుచుకుంటే మంచి మొబైల్స్ను ఒక్కరోజు సంపాదనలో వాడతారు కదా, కొన్ని ఏళ్ళ నుంచి ఈ మొబైలే వాడుతున్నారంటే, నేను ఆకలితో అలమటిస్తున్న రోజుల నుంచి నేను ఇలా ఈ స్థితికి వచ్చాను. నాకు ఆ పూర్వ దినాలు బాగా గుర్తున్నాయి. అందుకే నేను కొత్త మొబైల్ కొనాలంటే ఆలోచన. ఒకప్పుడు కడుపులో ఆకలి ఉన్నవారు ఈరోజు ఎవరైనా వారి ఇంటికి వస్తే వెంటనే ఆహారం పెడతారు. శత్రువు ఇంట కూడా దేవుడు ఏం చెప్పాడు? వారిని ఏం చేయాలి? ఆతిథ్యం ఇచ్చే విషయంలో వారిని ఇంట చేర్చుకొని వారికి ప్రియమైన ఆహారము. అలా కాకుండా నేను ఇంతకుముందు డబ్బు లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటే నన్ను ఎంత అసహ్యం చూశాడు, ఇప్పుడు మళ్ళా ఏం చేయాలి? తీర్చుకోవాలి, మనకు అప్పున్నాడు కదా బాగా అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది అంటే, కీడును కూడా మేలు చేతనే జయించాలి. ఎవరైనా మీరు బాధపడుతున్నా కానీ కీడు చేసి బాధపడవద్దు, మేలు చేసే కీడు అనుభవించుట మంచిది. దేవుని వాక్యం ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి.
ఈరోజు చాలామంది లోకం మన మీద, క్రైస్తవుల మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. కానీ మనం కూడా ఒక చెంప కొట్టినారు కదా. ఎన్నాళ్ళు ఈ మధ్య చాలామంది సోగ్గాళ్ళు బోధకులు వచ్చేశారు. ఇప్పుడంటే చూసుకుంటాం, మేమేంటో, మా ప్రతాపం ఏంటో, మా దేవుడు సింహపు గర్జన లాంటి వాడు, మా దగ్గర ఉన్న సాత్వికమే నీకు తెలుసునేమో, ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద చూపించే వాళ్ళు ఉన్నారేమో, కానీ మేము అలా కాదు, ఈ చెంప కొట్టి చూడు, నీ కథ ఏందో తెలుస్తామని సినిమా డైలాగులు వదులుతూ చాలామంది యవనస్తున్నాం. ఎంత ఉక్రోషంగా ఏదో క్రైస్తవాన్ని వాళ్ళ భుజస్కంధాల మీద వేసుకొని మోస్తున్నట్లుగా నేటి ఉన్న సమాజంలో చాలామంది యవనస్తులు ఈ మధ్య పొలిటికల్ పార్టీ పెట్టాలని ప్రభుత్వాలకు వ్యతిరేకమైన నిదానాలు చేస్తూ, ప్రభుత్వ పెద్దలను ఏకవచనంతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని హేళన చేస్తూ, అది సబబు కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా దేవుని చిత్తంలోనే ఆ ప్రభుత్వము ఎన్నుకోబడింది. నువ్వెంత దేవుడు అనుమతించాడు కాబట్టి ఈరోజు ఏ ప్రభుత్వమైనా పాలన చేస్తున్నారు. అది ఏ ప్రభుత్వమైనా సరే ఆయనకు తెలుసు, ఆయన అనుమతించాడు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రులుగా, ప్రధానులుగా ఉన్నారు. మరి దేవుడే సెలవిచ్చినప్పుడు నువ్వు నేనేంటి వ్యతిరేకంగా మాట్లాడడానికి? ఆ వ్యతిరేకతలు కూడా ఓడ్చుకునే శక్తి, సహనము, ఓర్పు నీకు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. వ్యతిరేకతను సహించాలి మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు వెళ్ళి వారి మీద తీర్చుకోండి అని చెప్పినాడా దేవుడు? మీ శత్రువులను నా చేతికి వదిలిపెట్టండి. పగ తీర్చుకొనడము మీ పని కాదు, నా పని. నాకు తెలుసు, మనం చిన్నపిల్లప్పుడు మనం ఎవరైనా కొట్టినారనుకోండి, వాడిని కొట్టలేం తిరిగిచ్చి. వెంటనే అమ్మకు వచ్చి చెప్తాం, మా వాడు కొట్టినాడమ్మా, నానా వాడు కొట్టినాడు నాన్న అంటాం. మన బలం ఏంటప్పుడు? మనకంటే పెద్దగా తల్లిదండ్రులు మన బలం. అందుకు వాళ్ళకి వెళ్ళి చెప్తాం, నాన్న వాడు గిచ్చినాడు, నాన్న వాడు నా పెన్ను తీసుకున్నాడు అని. మన పిల్లలు ఎవరికి చెప్తారు? మనకు చెప్తారు. మనం ఆ సమస్యను, వారి గొడవను పరిష్కారం చేస్తాం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, పగ తీర్చుకోవడము మీ పని కాదు, నా పని. నేను తీరుస్తాను వారి మీద, ఎలా మాట్లాడాలో తెలుసు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుని వాక్యము? మిమ్మల్ని హింసించిన వారిని, బాధ పెట్టిన వారిని కూడా మీరు సహించి భరించండి. అలా మాట్లాడినందుకే కదా దేవుని వాక్యము. ఆ శిలవమానంలో యేసుక్రీస్తు వారు మరణించినప్పుడు దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకుంటే, యేసుక్రీస్తును హింసిస్తున్నప్పుడు కూడా, బల్లెపు పోటులతో యేసుక్రీస్తును గుచ్చినప్పుడు, బాధ పెట్టినప్పుడు, దాహము 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 అని దప్పిక తీర్చమని అడిగితే దాహము ఇవ్వకపోగా చేదు చిరుకనిచ్చి మరి ఆయనను బాధ పెట్టిన ఆయన అన్నారు, తండ్రి వీరిని, ఇదే మాట ఇంకొక భక్తుడు అన్నాడు, స్టెఫెన్ 7వ అధ్యాయం అనుకుంటే అపోస్తల కార్యంలో. దేవుని వాక్యాన్ని, తర్కాన్ని మాట్లాడుతుంటే జనాలంతా సహించలేకపోయారు. రాళ్ళతో కొట్టబడి చంపబడ్డాడు. ఆయన చనిపోయే ముందు ఆయన మాట్లాడుతున్నాడు, అయ్యా వీరిని క్షమించయ్యా. అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో అనుకుంటా మాటలు చూడండి, చివరి వచనాలు చూడండి. ఆయన దేవుని ఆలయం గురించి మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు 50వ వచనం నుంచి 7వ అధ్యాయం, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 50వ వచనం నుంచి మనం పరిశీలిస్తే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యాలయంలో నివసింపడు. ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచని వారులారా, మీ పితరుల వరే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని సహింపక యుండిరి, ఆ నీతిమంతుణ్ణి రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అయినను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుతున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి
పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు పౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. రాళ్ళు ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలను ఎదుర్కొనలేక, ఆ తర్కాన్ని వాదించలేక, మీరు గమనించినారో లేదో ఈరోజు సమాజంలో జరుగుతున్నది కూడా అదే. వ్యతిరేకతను సహించాలి. లోకములో క్రైస్తవుల మీద జరుగుతున్న వ్యతిరేకతను సహించాలి. మనం అనుకుంటున్నాము ఏ ప్రభుత్వాలండి, అన్నీ క్రైస్తవులకు వ్యతిరేకమైన ప్రభుత్వాలు వచ్చేసాయి, క్రైస్తవుల మీద దాడులు పెరిగిపోతున్నాయి, హింసలు పెరిగిపోతున్నాయి, దేవాలయాలను చర్చిస్ను ధ్వంసం చేస్తున్నారు, వారికే అధికార బలం ఉంది, అండ దండలు అన్నీ ఉన్నాయి వారికి అని ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కానీ ఆ రోజులోనే వారందరూ దేవుని వాక్యాన్ని, దేవుని మహిమను, పరిశుద్ధాత్మ శక్తి చేత స్టెఫెన్ వారికి జవాబిస్తుంటే, అయ్యా ఇంకా ఎన్నాళ్ళు మీరు ఆ మందిరంలో దేవుడున్నాడు, అది దేవుని మందిరము, దేవుని మందిరము, దేవుని మందిరము అని భావించుకుంటున్నారు. కానీ అసలైన దేవుని మందిరం ఇదేనయ్యా, మీ హృదయమేనయ్యా అని చెప్తుంటే, ఆ మాటలకు వారి యొక్క చెవులు లేదా వారి నాలుకలు అన్ని క్రొవ్వెక్కి రాళ్ళు రువ్వి చంపేశారన్న. ఎందుకు? ఆయన మాట్లాడుతున్న మాటలు ఎదుర్కొనే శక్తి లేదు. నువ్వు ఏది మాట్లాడుతున్నా బైబిల్ రెఫరెన్స్తో మాట్లాడు, అవతలి వ్యక్తికి చెమటలు పడతాయి. నీ ఇష్టానుసారంగా మాట్లాడదు, బైబిల్ రెఫరెన్స్తో మాట్లాడు. ఏది మాట్లాడినా అలాగే ఉండాలి. అట్లా నువ్వు మాట్లాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ ప్రతి ఈవిని నీకు అనుగ్రహిస్తాడు. ఎక్కడ ఎవరితో డిబేట్ చేస్తున్నా, మాట్లాడుతున్నా వట్టి మాటలను పరిగణలోకి తీసుకోవద్దు. అయ్యా దేవుని వాక్యం ఇలా చెప్తుందయ్యా, నువ్వు చెప్తున్న మాటలకు ఆధారం ఏదో చూపించండి బైబిల్ ఎక్కడుందో అంటే అతడు సైలెంట్ అయిపోతాడు. లేదా అతనికి కోపం ఎక్కువై ఏం చేస్తాడు, నీకు బైబిల్ రెఫరెన్స్ తెలుసు కానీ నాకు తెలియదు అని లాగేసి కొడతాడు. అంతే వాళ్ళు చేసే పని. నీ దగ్గరేమో బైబిల్ జ్ఞానం ఉంది, ఆయన దగ్గర బైబిల్ జ్ఞానము లేదు. ఏం చేస్తాడు వాడు? నీకు వాక్చాతుర్యం ఉంది, దేవుని వాక్యాన్ని వివరిస్తావు, అయితే వాడు ఏం చేస్తాడు, నీ మాత్రం మాట్లాడలేకపోతే వెంటనే వారి చేతుల్లో ఉన్న ఆయుధాలకు పని చెప్పి హతం చేయాలని వస్తారు. ఇక్కడ కూడా అదే సేమ్ జరిగింది. అలా జరిగినా కూడా 60వ వచనంలో చూడండి, 59వ వచనం చదివితే, ప్రభువును గుర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టి చంపిరి. అయితే ఇంకా మాట్లాడుతున్నాడు అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. రాళ్లతో కొట్టి చంపుతున్నా వారి గురించి ఏమని మొరపెడుతున్నాడు, వీరి ప్రతాపం మీద చూడైనా, నీ శక్తి ఎందుకు చూపి, నీ పిల్లోన్ని, నీ కొడుకును, నీ బిడ్డను ఇంత ఇబ్బంది పెడుతుంటే నువ్వు ఎక్కడున్నావు? అదే జరిగిన సిచ్యువేషన్ కూడా ఇప్పుడు చాలామందికి వాక్యం వంట పెట్టడం లేదు, వాక్యం జీర్ణం కావడం లేదు, వాక్యాన్ని స్వీకరించడం లేదు. ప్రవీణ్ పగడాల గారిని చంపుతారా? ఎంత ధైర్యం! దేవుని సేవకుని చంపుతారా? హతసాక్ష్యం చేస్తారా అని దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా, పెద్దలకు వ్యతిరేకంగా, పాలకులకు వ్యతిరేకంగా వీరు యుద్ధాలు చేయాలనుకుంటున్నారు. ఇంకా ముందుకేసి యుద్ధాలు కాదు, పార్టీ పెట్టాలనుకుంటున్నారు. ఏం చేస్తారు పార్టీలు పెట్టి? అధికారులకు లోబడమన్నాడు. అది ఏ ప్రభుత్వమైనా ఆయనకు తెలుసు. ఏ ప్రభుత్వ అధికారితో ఎలా మాట్లాడాలో ఆయనకు, ఆయన అనుమతితోనే ప్రతిదీ జరుగుతుంది. ఆయన అనుమతితోనే, ఆయన ఆరక్షణంలోనే అద్భుతం చేయగల శక్తి ఆయనకుంది. నీ జీవితమైనా నా జీవితమైనా ఆరక్షణం చాలా అద్భుతం చేయడానికి ఆయన అనుమతి ఇచ్చాడంటే ఆ అనుమతి వెనుక గొప్ప అద్భుతం దాగి ఉందని గుర్తెరగాలి. చూడండి, అక్కడ చంపినా కూడా మోకాళ్ళ మీద పడి చనిపోయే వ్యక్తి ఏమని సెలవిస్తున్నాడు? ప్రభువా వారిని క్షమించు, వారిని క్షమించమని సెలవిస్తుంది వాక్యం. చివరిగా ఒక వచనాన్ని చెప్పుకొని ముగిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనము. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు కదా. మీరు లోక సంబంధులై ఉన్న ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుతున్నది. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా వివరిస్తుందో చూడండి. అయ్యా మీరు లోకంలో కలిసిపోతే మిమ్మల్ని హింస పెట్టరు, బాధ పెట్టరు.
కొంతమంది చాలా పెద్ద విఐపి బోధకులు ఉన్నారు. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోరు ప్రభుత్వము. పెద్ద సేవకుల మీద ప్రభుత్వం వారి మీద ఎలాంటి చర్యలు తీసుకోదు. వారు ఎప్పుడు మీటింగ్స్ డేట్ అడిగినా గ్రౌండ్లకు పర్మిషన్లు ఇస్తాయి. పెద్ద సేవకులకు వారు ఏమడిగినా అవసరమైతే ముఖ్యమంత్రులే, అవసరమైతే ఇంకా ప్రధానులే వారి ఇంటికి వచ్చి వెళ్తాయి. ఎందుకు వారు ప్రభుత్వ పెద్దలకు సహకరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చూస్తాం, ముఖ్యమంత్రులు పెద్ద రాష్ట్ర ప్రభుత్వంలో ఏలుబడి చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలే మందిరాలకు వచ్చేసి వారు అనౌన్స్మెంట్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ సంవత్సరము మంచి ప్రభుత్వం రాబోతుంది అని ఎవరికి చెప్తున్నారు? మీరు విశ్వాసులకు చెప్తున్నారు. విశ్వాసులకు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఓట్ల మూమెంట్లో దైవ మందిరాల్లో రావాల్సిన అవసరం ఏంటి? మాకు ఓట్లు వేయండి అయ్యా, మేం గెలుస్తాం అని ఎవరిని అడుగుతున్నారు? దేవుని అడగలే, పాస్టర్లను విశ్వాసులను అడుగుతున్నారు. ఎవరిని అడగాలి వీరు? ముందు దేవుణ్ణి అడగాలి. అట్లాగే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు గమనించినారు లేదు, నేను పేర్లు చెప్పలేదు కానీ, ఎవరిని వ్యక్తిగతంగా నేను మాట్లాడడం లేదు కానీ, వారి మందిరాలకే ప్రవేశించి ముఖ్యమంత్రులు సైతము వారికి మద్దతు ప్రకటిస్తున్నారు. అయ్యా, ఎంతోమంది కాలినడకన సువార్త చేసే వారి మీద ప్రభుత్వంలో ఉన్న చిన్న పాలకులు వారిని హతమారుస్తుంటే, వారిని చంపుతుంటే, వారిని కొడుతుంటే నీ నోరుకి ఏమైంది? అప్పుడు నీ స్పందన ఏంటి? ఇప్పుడు కూడా విఐపి బోధకులు, పెద్ద సేవకులు ప్రభుత్వ అధికారులతో టూ మచ్గా టచ్లో ఉన్నారు. వారు దేవుని మార్గంలో లేరు. ఎందుకంటే ఎవరైతే దేవుని విశ్వసించి దేవుని ప్రకటిస్తారో వారికే హింస. అందుకే చెప్తున్నాడు చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను. ఎందుకు? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు సొంత జనాంగమే స్వకీయులే ఆయనను హింసించినారు, బాధ పెట్టినారు, మరణానికి అప్పగించినారు. ఏం ఆయన కంటే గొప్పలామా మనము? మన మీద హింస రాలేదంటే మనం దేవుని చిత్తంలో లేమని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు వాక్యం ప్రకటిస్తున్నా, నువ్వు సంఘం కడుతున్నా, నువ్వు స్వార్థ చేస్తున్నా ఖచ్చితంగా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఇంకా ముందుకెళ్తే చూడండి 20వ వచనంలో, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మల్ని కూడా హింసిస్తురు, నా మాటను గైకొనే ఎడల మీ మాటను కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటన్నిటినీ మీకు చేయదు. వారికి తెలియదు, నిజంగా వారికి తెలియదు. వాళ్లకు లోకంలో ఉన్న వారందరికీ వారి మనసులో ఒక దేవుడు ఉంటారు, వారే గొప్పగా భావించుకుంటారు. ఒకవేళ మనలాంటి విశ్వాసులు కానీ, పెద్దలు కానీ, సేవకులు కానీ పిలిచినారనుకోండి, ఇక్కడ స్టేజ్ మీద, ఇక్కడ మందిరాల్లో మాత్రమే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అండి, నిజంగా అని చెప్తారు. బయటికి వెళ్తానే వారి మనసులో ఉన్న దైవము, వారి హృదయంలో ఉన్న దైవాన్ని మాత్రమే వారు అంగీకరిస్తారు. పైపెచ్చు వారి మాట్లాడే మాటలు ఏంటంటే మన పట్ల వారు ప్రేమ చూపుతున్నట్లు భావించుకుంటారు. అయితే నిజంగా దేవుని సేవ చేసేవారికి హింస తప్పదు, ఇబ్బందులు తప్పదు, అవమానాలు తప్పవు. అనుకున్న వారే, మనవారే ఏమైపోతారు? శత్రువులైపోతారు. ఇందాక చెప్పారు కదా, మన శత్రువుల కంటే మన మిత్రులే ప్రమాదం. చాలా మందిని మీరు గమనించారనుకోండి, వారి పొరుగు వారి కంటే వారి ఇంట్లో ఉన్నవారే హాని చేసి, ఇంట్లో ఉన్నవారే పెద్ద బిజినెస్ ఎదిగిన కుబేరులందరినీ వారి తర్వాత నెక్స్ట్ ఎవరికి వెళ్తాదో, ఈయన దానదత్తం ఎవరికి చేస్తాడని వారి ఇంట్లో ఉన్న వారిని హతమారుస్తున్నారు. ఆ పదవి ఎవరికి వెళ్తాదో నెక్స్ట్ అనే చేస్తారు వారి ఇంట్లో వారే, ఆయన చంపేసి చూస్తున్నాం కదా మనం లోకంలో. రీసెంట్గా పూజా స్కూల్ దగ్గర కూడా జరిగింది కదా. ఏం చేశాడు ఆయన? ఒక అనాథ బాలికకు ఆ ట్రస్ట్ అంతా రాశాడు. పూజ అనే అమ్మాయి, ఆ అమ్మాయి పేరు పెట్టి కొన్ని ఏళ్ళుగా సేవలు అందించి చివరికి ఆ యాజమాన్యాన్ని స్కూల్ అంతా పూజ పేరు మీదనే పెట్టి ఆ అమ్మాయి ఇప్పుడు హైదరాబాద్లో సెకండ్ ఇయర్ చదువుతుంది, అయిపోయిందో, ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉంది. ఆ అమ్మాయికి రాస్తే సొంతం తమ్ముడు, సొంతం మరదలే ఆయన ఏం చేశారు, కొందరిని దుండంగులను, రౌడీ సీటర్లను మాట్లాడుకొని ఆయన పైనుంచి కిందికి దోసేసి డాక్టర్ దగ్గర సూసైడ్, డెత్గా, ఆత్మహత్యగా చిత్రీకరించి డెత్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేసినారు. మరలా కొందరు వారిని ప్రశ్నించి మరలా దాన్ని ఏమంటారు, రీపోస్ట్ మార్టం చేసి లేదు ఇతరు చంపారని అతన్ని డాక్టర్ని కూడా సస్పెండ్ చేసి వారిని మీద చర్యలు. ఇదంతా ఎందుకు జరిగింది? మా ఆస్తి మాకు చెందడం లేదు, మా ఆస్తి మాకు
దేవుని విషయంలో కూడా చాలా కోపం వస్తుంది. దేవునికి రావాల్సిన మహిమను కొంతమంది దైవ సేవకులు, కొంతమంది సువార్థికులు ఆపాదించుకుంటుంటారు. నా మందిరానికి వచ్చుంటే ఆమెకు గర్భఫలం వచ్చింది, నేను ప్రార్థన చేసింటే చక్కటి ఉద్యోగం వచ్చింది. తప్పు. ఎప్పుడు ఎక్కడ అలాంటి మాటలు పలకనే వద్దు దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం జాగ్రత్తగా మొదటి అధ్యాయాన్ని పరిశీలిస్తే ఆయనకు రావాల్సిన మహిమను దేవదూతలకే ఇవ్వలేదు. దేవదూత వచ్చి భక్తుని దగ్గర నిలబడితే భక్తుడు వెళ్ళి దేవదూతకు మోకాలు లొంగితే ఏం చెప్పాడు? పేతురు దగ్గర కదా మోకాలు లొంగింది. పేతురు దగ్గర మోకాలు అయితే అయ్యా ఇలా చేయవద్దయ్యా దయచేసి. చివరికి పరలోకంలో నుండి దేవదూత వచ్చిన దేవదూతకు సాష్టాంగ నమస్కారము చేయవద్దు. మరి దేవదూతలే ఆయన ఔన్నత్యాన్ని ఇవ్వకుంటే మనం ఎంతటి వారము? ఆయన ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని దొంగతనం చేయడానికి. ఆయన అద్వితీయుడు. ఆయన అద్వితీయుడు అనగా ఏంటి? ఇంకొకరికి ఇచ్చేది కదా ఆ మహిమ, ఇంకొకరు లేరు ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి. ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు మాత్రమే. సృష్టిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయనకు రావాల్సిన మహిమను దేవదూతలు దొంగతనం చేసే కదా. దేవదూతలకున్న మహిమను కూడా లూసిఫర్ అనే దేవదూత పోగొట్టుకొని దేవుని సింహాసనాన్ని అధిరోధించుకోవాలని ఆశపడింది. కాబట్టి దేవునికి రావాల్సిన మహిమ దేవునికి ఇద్దాం. మొదటిగా చివరిగా ఒక నిమిషంలో ముగిస్తాను. మొదటిగా క్రైస్తవులు లోకంలో ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలనే విషయాన్ని మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం. దేవుని వాక్యాన్ని పరిశీలిస్తాం. అందులో భాగంగా కొన్ని అంశాలు మాట్లాడుకున్నాం. లోకానికి వేరై జీవించాలి, లోకానికి వెలుగై జీవించాలి, లోకానికి ఉప్పై జీవించాలి. తర్వాత లోక రక్షణకు ప్రయాసపడాలి. నాలుగవదిగా లోకంలో జరుగుతున్న వ్యతిరేకతను మనం పార్టిసిపేట్ చేసి మనము తీర్చుకోవాలనుకోవద్దు. దేవుని చిత్తానికి విడిచిపెట్టాలి, దేవుని మహిమకే విడిచిపెట్టాలి. ఆయన ఏ సమయంలో ఏ కార్యం చేయాలో ఆయన చేస్తాడు. కాబట్టి లోకంలో జరుగుతున్న సంఘటనలు ఇప్పుడు జరుగుతున్నవి కాదు, అనాది కాలంలో నుండి జరుగుతున్నాయి కనుక వీటన్నిటిని గుర్తిరిగి దేవుడిచ్చి జ్ఞానంను పొందుకొని, చెప్పాను కదా ఆ పడవ విషయంలో, పడవలోనికి నీళ్ళు వస్తే పడవ మునిగిపోతుంది, కానీ పడవ మాత్రము నీటి మీద ఉండాలి. లోకంలో మనం ఉండాలి, కానీ లోకము మనలోనికి రాకూడదు. లోకంలోనే మనం ఉండాలి. ఏం ఎడారిలో మనం ఇల్లు కట్టుకుంటే జీవించలేము. అక్కడికి పాలు తెచ్చేవాళ్ళు ఎవరు, నీళ్ళు తెచ్చేవాళ్ళు ఎవరు? కాబట్టి నివాసం ఉన్న ఇంట్లోనే ఉండాలి, ఇరుగు పొరుగు వారి దగ్గరనే ఉండాలి. కానీ వారు అనుసరిస్తున్న పద్ధతులకు, వారు అనుసరిస్తున్న విధానాలను మనం అనుసరించకూడదు, వారికి వేరే జీవించాలి. కనుక దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకున్నాం. చివరి దినాల్లో ఉన్నాం. సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించబడుతుంది. ఇంకా ఆయన రాకడ బహు సమీపంగా ఉన్నదని గుర్తిరిగి సమయం ఉండగానే సద్వినియోగం చేసుకొని దేవుని వాక్యాన్ని ఔన్నత్యాన్ని గుర్తు తెచ్చుకొని ఆయన్ని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి మనకున్న సమయంలో సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకోవాలని దేవుని నామంలో మీ అందరినీ హెచ్చరిస్తున్నాను, మాట్లాడుతున్నాను. దేవుని ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుంటాం.